गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। ओम नमः शिवाय गुरवे सच्चिदानन्दमूर्तये निष्प्रपञ्चाय शान्ताय गुरुदेवाय ते नमः। ओम वागर्थाविव सम्पृक्तो वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। ओम नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो वंशऋषिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। ओम मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ओम यतीनां प्रशवो धर्मः नियमो वनवासिनां दानमेव गृहस्थानां शुश्रूषा ब्रह्मचारिणां। మలయాళ స్వాముల వారు గోగర్భ తపోవనంలో తపస్సు చేయుచుండు కాలమున సమాధి చాలించి ప్రశాంతంగా ఒక దగ్గర కూర్చున్నప్పుడు ఈ శ్లోకము తన హృదయాంతరాలలో ఆవిర్భవించినటువంటి దివ్య శ్లోకం. అప్పుడు ఈ చతుర్విధ ఆశ్రమాలకు నేను ఏమి సందేశం ఇవ్వాలా అనుకుంటున్నాడు. అప్పుడు బ్రహ్మచారులు, గృహస్థులు, వానప్రస్థులు, సన్యాసులు, ఈ సన్యాసాశ్రమ ధర్మాలు, ఈ చతుర్విధ ఆశ్రమాలకు నేను ఏమి సందేశం ఇవ్వాలనుకున్నప్పుడు అకస్మాత్తుగా తన హృదయాంతరాలలో ఆవిర్భవించినటువంటి దివ్య శ్లోకము. యతీనాం ప్రశవో ధర్మః. పర అనే ప్రత్యయాన్ని చేర్చి శమ అంటే యతీశ్వరులైనటువంటి వారలు శమ. నిత్యానిత్య వస్తు వివేక ఇహ అముత్రార్థ ఫలభోగ విరాగ శమాది షట్క సంపత్తి ముముక్షుత్వం సాధన చతుష్టయ సంపత్తిలో ఈ శమ ధమ ఉపరమ తితిక్ష శ్రద్ధ సమాధానం వస్తుంది. ఈ శమ దమ ఉపరమ తితిక్ష శ్రద్ధ సమాధానం నిత్యానిత్య వస్తు వివేక ఇహ అముత్రార్థ ఫలభోగ విరాగ శమాది షట్క సంపత్తి ముముక్షుత్వం. శమాది శమ ఆది మున్నగు ఇవి శమ దమ అంతరేంద్రియాలను బాహ్యేంద్రియాలను జయించాలా, అందుకోసము ధర్మాన్ని ఆచరించాలా సన్యాసులైనటువంటి వారు. యతీనాం ప్రశవో ధర్మ శమ అని అనే ప్రత్యయాన్ని అక్కడ చేర్చినందువల్ల శమ అంటే ప్రశవో ధర్మ, ధర్మాన్ని అనుసరిస్తూ అంతరేంద్రియాలను బాహ్యేంద్రియాలను కామక్రోధ లోభ మోహ మదమ మాశ్చర్యాలను జయించుండాల సన్యాసులైనటువంటి వారలు. అందుకోసం యతీనాం ప్రశవో ధర్మ నియమో వనవాసినాం. ఇప్పుడు వనేచరితేది వానప్రస్థ. వానప్రస్థులనగా చిన్నప్పుడు గురుకులంలో ఉండి విద్యాభ్యాసం పూర్తి చేయగానే ఇంద్రియాలు జయించిన స్థితి నీకు సిద్ధించుంటే గురు అనుగ్రహం వల్ల, దైవకృప వల్ల, శాస్త్రకృప వల్ల, కాలకృప వల్ల. అంటే కాలకృప పొందాలంటే కాలాన్ని వ్యర్థం చేయకుండా ఎవరు సద్వినియోగం చేసుకుంటారో వాళ్ళు కాలకృప పొందుతారు. కాలం యొక్క అనుగ్రహాన్ని పొందలేకపోతే ఎవరు ఏది పొందలేరు. ఈ సృష్టిలో సత్యం. నిమిషం కాల వృథాకాలం సయోధ్యస్తుత ధన్యవాన్ సయోగి సుకృతి లోకే పూర్ణ వైరాగ్య భాగ్యవాన్. భాగ్యమంతులు, అదృష్టమంతులు, పుణ్యపురుషులు ఎవరంటే నిమిషం కాలం కూడా వృథా చేయకుండా ఎవరు సద్వినియోగం చేసుకుంటారో, నిమిష కాలము వృథా కాగానే ఎవరి కన్నులెంబరి ధారాధారములు నీరు ప్రవహిస్తాయో, అంటే నిమిష కాలం వృథా దైవ ధ్యానం గడపకుండా వ్యర్థమైన వాకాలాపముల యందు, వ్యర్థమైనటువంటి క్రియలందు, వ్యర్థమైన వాదోపవాదముల యందు నేను జీవితం గడిపినాను కదా పరమేశ్వర్ అని చెప్తూ ఎవరు కన్నులెంబడి ధారాధారములు నీరు ప్రవహిస్తాయో వారు మహనీయులు. వాళ్ళు కాలాన్ని సద్వినియోగం చేసుకున్న వాళ్ళు అవుతారు. నిమిషంకాల వృథాకాలం సయోధ్యస్తుత ధన్యవాన్ సయోగి సుకృతి లోకే పూర్ణ వైరాగ్య భాగ్యవాన్.
భాగ్యవంతులు అదృష్టవంతులు ఎవరంటే వీళ్ళు. కాలాన్ని వ్యర్థం చేసినందువల్ల నేను కాలం వ్యర్థం చేసినాను పరమేశ్వర్ అంటూ కన్నులెంబడి ధారాధారములు నీరు ప్రవహిస్తూ ఇంకా సమయం వృథా చేయకుండా సద్వినియోగం చేసుకున్న పుణ్యపురుషులు వాళ్ళు భాగ్యవంతులు అదృష్టవంతులు పుణ్యపురుషులు వాళ్ళు. అందుకోసము కాలకృప పొందాలంటే ఎప్పుడు దైవ ధ్యానంలోనే గురువిచ్చిన మంత్రాన్ని కరచరణ వాక్కాయముల ద్వారా కర్మేంద్రముల ద్వారా జ్ఞానేంద్రములు ఏదో పనులు చేస్తున్నారు. కానీ మనసు ద్వారా ఎప్పుడు పరమేశ్వర ధ్యానం చేసుకుంటూ మీ కర్తవ్య కర్మలు చేసుకుంటూ ఉండండి. అందుకోసము సత్కర్మల యందు పాల్గొనండి, దైవ నామ సంకీర్తనల యందు పాల్గొనండి, జపధ్యానాలు చేసుకుంటూ ఎటువే సమయాన్ని వృథా చేయకుండా సద్వినియోగం చేసుకున్న వాళ్ళు పుణ్యపురుషులు. అందుకోసము ఇక్కడ కాలకృప పొందాలి సుమా. కాలకృప ఎప్పుడు పొందినావో అప్పుడు శాస్త్రకృప, శాస్త్రాలు కూడా భగవద్గీత ఉపనిషత్తు పారాయణ చేస్తూ ఆ శాస్త్రాలు చెప్పినట్టు ఎప్పుడు ఆచరించినావో శాస్త్రకృపను పొందుతాము. దైవనామ సంకీర్తన చేస్తూ సత్యధర్మ మార్గంలో ఎప్పుడు పయనించినావో దైవకృపను పొందుతావు. గురువు చెప్పినట్టు ఎప్పుడు ఆచరించినావో గురు కృపను పొందుతావు. అట్టి కృపలు పొందినటువంటి వారు ముక్తాత్ములు అవుతారు సుమా. అందుకోసము యతీనా ప్రశవో ధర్మ. యతీశ్వరులు అంటే ఏంటంటే అన్ని నియమాలు సమయాన్ని వృథా చేయకుండా ఆ సమయం సద్వినియోగం చేసుకుంటూ ఇంద్రియాలు జయిస్తూ తాను ఆచరించినటువంటి సనాతన ధర్మాన్ని లోకానికి సనాతన ధర్మాన్ని ఆచరిస్తూ సనాతన ధర్మాన్ని లోకానికి అందించడము సాధు ధర్మము. అది సాధు యొక్క కర్తవ్యము. అందుకోసము సాధు అనగానే అందరికీ ఏదో కాషాయ వస్త్రం కట్టుకుంటే ఏదో ఆనందం ఉంటుంది, తినుబండారాలు వస్తాయి, అన్ని సంతోషంగా ఉంటుందని అనుకుంటారు. కొంతమందికి మిలిమిలి వైరాగ్యం జరుగుతుంటుంది. ఏమన్నా ఇంట్లో గొడవ జరగని స్వామి జ్ఞాపకం వస్తాడు, వాళ్ళకు ఆశ్రమానికి వెళ్ళిపోతాడు. అది హృదయాంతరాలలోంచి హృదయంలో నుంచి రావాలా. కానీ చిన్న చిన్న వైరాగ్యులు ఉంటే మళ్ళీ ప్రమాదకరమైనటువంటి. పూర్వకాలంలో ఒక భక్తుడు గురువు దగ్గరికి వస్తూ ఉండేవాళ్ళు, మంచి ఉపన్యాసం వింటూ బాగానే ఉన్నారు. అయితే అది పూర్వం జరిగినటువంటి విషయం. ఇంటి దగ్గర పెద్ద గొడవలు. ఇంటిలోని పోరు ఇంతంత కాదయా విశ్వదాభిరామ వినురవేమ. చెప్పులోని రాజి చెవిలోని జర్రిగ కంటిలోని నలుసు కాలిముళ్ళు. ఇంటిలోని పోరు ఇంతంత కాదయా విశ్వదాభిరామ వినురవేమ. ఇంటిలోని పోరు ఇంతంత కాదు. అది తెలిసిన వాళ్ళకి తెలుసు, తెలియని వాళ్ళకి తెలియదు. అందుకోసము అది ఘోరమైనటువంటిది. అందుకోసం ఇంట్లో ఏదో కొంచెం గొడవ జరిగింది, తిట్టుకున్నారు. ఈ ఇంటి పోరు నేను పాడాలని చెప్పి గురువు దగ్గరికి పోయి, గురుదేవా నేను సన్యాసం స్వీకరిస్తాను, నాకు సన్యాసం ఇచ్చే అన్నాడు. సన్యాసం అంటే ఊరికి కాదనైనా బ్రహ్మచర్య సిద్ధి పొందిన తర్వాత, బ్రహ్మానుభూతిని బ్రహ్మజ్ఞానం సిద్ధించిన తర్వాత, ఎప్పుడైతే బ్రహ్మాకార స్థితిని నువ్వు పొందిన తర్వాత సన్యాసం స్వీకరించాలి. ఊరిక సన్యాసం అంటే మామూలు కాదు, సంపూర్ణమైన వైరాగ్యమైన ఉండాలనైనా. అంటే వైరాగ్యం వచ్చేసింది స్వామి, నేను భార్య పిల్లలను బంధుజనులను అందరిని వదిలేసేసినాను అంటే ఇంటికి పోవానాయనంటే పోను. సూర్యచంద్రులు గతులు తప్పినా సరే, కుల పర్వతములు కృంగినా సరే, సప్త సముద్రాలు ఎంకినా సరే నేను ఇంటి అడుగు తొక్కనన్నాడు. వైరాగ్యం బాగానే ఉంది. సరేనైనా వాళ్ళు వచ్చి బ్రతిమలాడుతారు అంటే వాళ్ళు బ్రతిమలాడిన వాళ్ళ ముఖం చూస్తే కదా నేను అన్నాడు. వారి ముఖం చూస్తే కదా అన్నాడు. అబ్బా, శిష్యుడికి మంచి వైరాగ్యం ఉంది. మళ్ళీ ప్రశ్నించినాడు, నైనా వాళ్ళు వచ్చి నీ మనములు మనవరాలు కొడుకులు కోడళ్ళు నీ భార్య అందరు వచ్చి పాదాలు గట్టిగా పట్టుకొని నీ ఆజ్ఞ మీరము, నీ వాక్యే వేదవాక్యంగా పాటిస్తాము, నీకు ఎదురు పలకము, నీ పైన మా పైన ఒట్టు అని చెప్పి నానా విధాలుగా ఒట్లు పెట్టుకొని నీ పాదాలు గట్టిగా పట్టుకుంటే క్షమాపణ చెప్పుకుంటే ఏం చేస్తావు నాయన అంటే, వాళ్ళంతా క్షమాపణ చెప్పుకొని బతిలాడితే అప్పుడు చూస్తే లేదు స్వామి అన్నాడు ఆ శిష్యుడు. అది వైరాగ్యం కాదు సుమా. వైరాగ్యం అంటే మామూలు కాదు. గృహత్యాగో వనేవాస సన్యాసో మౌనమేవచ ఇత్యేతత్ లక్షణైరేవ కృతార్థో నైవ జాయతే. కృతార్థో నైవ జాయతే. గృహత్యాగో వనేవాస. గృహమును త్యాగం చేసినంత మాత్రాన
వాళ్ళు ముక్తాత్ములు అవుతారని కాదు సుమా. గృహత్యాగో వనే వాస, వనవాసం ఉన్నంత మాత్రాన, సన్యాసో మౌనమేవచ, సన్యాసం స్వీకరించినంత మాత్రాన, మౌనం వహించి అరణ్యవాసం చేసినంత మాత్రం మోక్షం వస్తుంది అనుకోవడం భ్రమ సుమా. నీకు సంపూర్ణమైన వైరాగ్యం కలిగి విశ్వశాంతికై నువ్వు పరితపించుతూ ఆ విశ్వ కళ్యాణార్థ నిమిత్తం దైవం నీకే ప్రేరణ కలిగించి సన్యాసం స్వీకరించని ఒక ప్రేరణ కలిగితేనే స్వీకరించాలి. సన్యాసము నడయాడిన సన్యాసి నడిచి మాట్లాడే దేవుడు, మౌనంలో ఉన్న దేవతలు విగ్రహాలు అయితే మాట్లాడే దేవతలు సుమ. అందుకోసం సన్యాసి కరెక్ట్గా ఉండాలి. అందుకోసము సన్యాసం గృహత్యాగోవనే వాస, గృహాన్ని ఊరికి త్యజించడము, సన్యాసం స్వీకరించడము, అరణ్యవాసం చేయడం, మౌనంగా ఉండడం, ఇవన్నీ బాహ్య లక్షణ సుమ. జ్ఞానాదేవత కైవల్యం, జ్ఞానం నీకు సిద్ధించిందా? జ్ఞానం సిద్ధిస్తేనే మోక్షం వస్తుంది. అందుకోసం జ్ఞానం సిద్ధించాలంటే నీకు బ్రహ్మచర్యం సిద్ధించిందా? బ్రహ్మచర్యం వల్లనే బ్రహ్మజ్ఞానం సిద్ధిస్తుంది. బ్రహ్మచర్యం ఎంతవరకు సిద్ధించాలో అంతవరకు బ్రహ్మజ్ఞానం నీకు సిద్ధించదు, అంతవరకు నీకు మోక్షం సిద్ధించదు. స్వామి భగవంతుడు భగవద్గీతలో చెప్పినాడు, అంత్యకాలే చ మామేవ స్మరణ్ముక్త్వా కలేబరం, అంత్యకాలే చ మామేవ స్మరణ్ముక్త్వా కలేబరం య ప్రయాతి సమద్భావం యాస్తి నాతత్ర సంశయ. భగవంతుడు చెప్పినాడు కదా స్వామి, అంత్యకాలావస్థలో నన్ను స్మరణ చేస్తే మోక్షం ఇస్తానని, మోక్షం ప్రసాదిస్తానని. భగవద్గీత నా అర్థం ఏంటంటే, అంత్యకాలేచ మామేవ స్మరణ్ముక్త్వా కలేబరం య ప్రయాతి సమద్భావం యాతి నాస్త్యత్ర సంశయ యం వాపి అని భగవద్గీతలో చెప్పబడింది. అందుకోసము ఎవరైతే ఆ శ్రీహరిని ప్రార్థన చేయుచుండగా, శివుని ప్రార్థన చేయుచుండగా, జగన్మాతను ప్రార్థన చేయుచుండగా అంత్యకాలావస్థలో ఆయా లోకాలు పొందుతారు. అక్కడ పొందిన తర్వాత కూడా అక్కడ సత్సంగాలు ఉంటాయి. ఎందుకంటే మీరు భాగవతం చదవండి, భాగవతము భారతాది గ్రంథాలు చదివినప్పుడు ఆయా లోకాల సభలు ఇంత పరిమితి అని కూడా కొలతలు కూడా చెప్పబడ్డాయి. అక్కడ కూడా 4 గంటలకు లేవాలా, స్నాన సంధ్యలు పూర్తి చేసుకోవాలా, సత్సంగాల్లో పాల్గొనాలా. అక్కడ కూడా పరమేశ్వరుడు ఉపదేశం చేస్తాడు. ఆ కైలాసంలో వైకుంఠంలో విష్ణుమూర్తి, సత్యలోకంలో బ్రహ్మదేవుడు, ఆ మణిద్వీపంలో జగన్మాత వచ్చి ఆయా అక్కడ ఆ సత్సంగంలో పాల్గొని ఉపదేశాలు చేస్తారు. ఈ దైవనామ సంకీర్తన చేస్తూ మరణించినందువల్ల ఆ లోకాలు పొందుతున్నాం అంతవరకు, ఆ పుణ్య ప్రభావం వల్ల. అక్కడ పోయిన తర్వాత కూడా అక్కడ కామక్రోధ లోభ మోహ మదము మాచర్యలు జయించాలా, ఇంద్రియాలు జయించాలా, బ్రహ్మచర్య సిద్ధి పొందాలా, బ్రహ్మజ్ఞానం అయినప్పుడే మోక్షం వస్తుంది సుమా. ఇది ఎక్కడ ఏ లోకమో అదొక లోకమే. అందుకోసం అది పుణ్యలోకం, అక్కడ ఆనందం ఉంటుంది. అందుకోసము ఏ లోకాలు అవసరం. అందుకోసం గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురు సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపుడు. అందుకోసము గురు విష్ణు రూపంలో ఉన్నాడు, శివరూపంలో, బ్రహ్మరూపంలో సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపుడై భాషిస్తున్నాడు. కావున ఆ గురువు చెప్పింది మీరు శ్రవణం మననం నిధిధ్యాసనం ఆచరణలో పెట్టుకుంటే చాలు, ఇంకే లోకాలు పోవలసిన అవసరము లేదు. చూశారా? అందుకోసము ఆ లోకాలు ఈ లోకాలు దృష్టి పెట్టుకోవద్దు. అన్ని పరబ్రహ్మ స్వరూపుడైన గురువే. ఎప్పుడైతే అధర్మము అభివృద్ధి పొంది ధర్మం క్షీణించినప్పుడు, మానవాళికి ఆధ్యాత్మిక సందేహాలు కొదవైనప్పుడు తాను ఆచరిస్తూ లోకానికి ఆధ్యాత్మిక సందేశాలు ఇస్తుంటారు ఆ పరబ్రహ్మమే గురు రూపంలో వచ్చేసి. అందుకోసము ఎప్పుడు కూడా సన్యాసులు, శ్వేతవస్త్ర సన్యాసులు, భక్తతుకారం, అన్నమయ్య, త్యాగరాజు, పుండరీకుడు, పురంధరదాసు వీళ్ళందరూ కూడా శ్వేతవస్త్ర సన్యాసిగా పరిణమించినారు. అంతే. ఇక్కడ సన్యాసం మనసులో నువ్వు సన్యసించు. అన్ని ఇంద్రియాలు జయించిన తర్వాత నీ దగ్గర బ్రహ్మజ్ఞానం ఉంది, ఆధ్యాత్మిక సంపద ఉంది. కానీ పంచిపెట్టి అధికారి అయిన తర్వాత సన్యాసం స్వీకరిస్తే ఓహో అక్కడ దివ్యత్వం ఉంది, దివ్య ఆధ్యాత్మిక సంపద ఉంది, అక్కడ ఉంది అని గుర్తింపు వస్తారు, అది పొందుతారు, ముక్తాత్ములు అవుతారు. అది లేకుండా ఊరికే నేను స్వీకరిస్తావా? రక్షక భటులు ఒక ఆయన, నేను పోలీసు డ్రెస్ చేసుకుంటే కొంతమంది భయపడతారు, అందరూ భయపడతారని చెప్పి పోలీసు డ్రెస్ చేసుకున్నాడు. మామూలు నకిలీ తుపాకు చేతిలో పట్టుకున్నాడు. దొంగలకు తెలిసిపోయింది నకిలీ పోలీస్ అని. వచ్చినారు, బాగా అతను కొట్టి కొట్టి తన్నేసి కింద పడేసి వెళ్ళిపోయినా. అట్నే
నువ్వు నిజతత్వం పొందలేక, ఆత్మసాక్షాత్కారం ఆత్మానుభూతిని పొందలేక, బ్రహ్మజ్ఞానం సిద్ధించలేక, బ్రహ్మచర్యం సిద్ధించలేక ఊరికైనా కాషాయ వస్త్రం ధరిస్తే కామక్రోధ లోభ మోహ మదము మాశ్చర్యములు ఈ ప్రకృతిని ఎంతనే పడేసి తన్ని మృత్యురూపమైన సంసారంలో విసిరేసి వెళ్ళిపోతుంటాడు, తిప్పి చూశారా? అందుకోసమే సన్యాసము మలయాళ స్వాముల వారు మంగలి కత్తిపైన నడిచినట్టు ఉంటుంది సుమా. తెల్లటి శ్వేత వస్త్రముల లాంటి సన్యాసం సుమా. ఏ కొంచెమైనా రంగుబడినా బురద పడిన అంటే నవ్వుపడుతుంది. స్వచ్ఛమైన శ్వేత వస్త్రం పైన ఏది పడినా నవ్వుపడుతుంది. అట్నే సన్యాసం స్వచ్ఛంగా ఉండాలి, ఏ మచ్చ ఉండకూడదు. అందుకోసము స్వామి మచ్చ అంటే లోకం అంటుంటారు కదా, అంటే మహానీయులను అందరూ తెలియలేక కృష్ణ పరమాత్మను, రామకృష్ణ పరమహంసను కలియుగంలో మహానీయులను అందరూ తెలియక అంటుంటారు. వాళ్ళు ఓర్వలేక రకరకాలు. మలయాళ స్వాముల వారు చిన్న ఒక బంగారము మానవులకు ఇది ఇత్తడి బంగారం కాదు, ఇత్తడి సుమ, దీన్ని వేస్ట్ అని చెప్పి ఒక మురికి కాలువలో విసిరేసినాడు. ఒక ఆయన తెలుసుకున్నాడు, సువర్ణాకారుడు, వీడు మోసం చేస్తున్నాడు, ఇది నిజమైన బంగారం అని చెప్పి అక్కడ విసిరేయంగానే నాకు అదే కావాలయ్యా, ఇత్తడి ముక్కనే కావచ్చు, నా దృష్టిలో బంగారం అని చిన్నగా తీసుకొని తీసుకొని పోయినాడు. అట్నే మహనీయులను ఎంతన్నా ఏం చేసినా ఆ దివ్యత్వం ప్రకాశిస్తున్నప్పుడు జనులు వచ్చి ఊడంగా నిజతత్వం గ్రహిస్తూనే ఉంటారు. ఓహో, లోకులు ఇది బంగారంగా కాదు ఇత్తడి అన్నప్పుడు తెలుసుకున్న వాళ్ళు ఇది ఇత్తడి అని అంటున్నాడు, ఇది బంగారం అని చెప్పి ఇట్లా గ్రహించినారు. లోకం ఎంత చేసినప్పటికైనా నిజభక్తులు గ్రహిస్తూనే ఉంటారు. గొర్రెలు 10,000 కూడియుండిన చోట తల్లి నెతుకు చేరు దాని కొదుమ పరమయోగి నెతికి భక్తుండు చేరురా విశ్వదాభిరామ వినురవేమ. గొర్రెలు 10,000 ఉంటాయి, గుంపులు ఉంటాయి. అప్పుడే పుట్టినటువంటి చిన్న గొర్రె పిల్ల అన్ని గొర్రెలున్నా వెతికి తల్లిని గ్రహిస్తుంది అన్ని గొర్రెలలో. అట్నే నిజమైన గురువు ఎక్కడుంటాడో నిజమైన భక్తుడు గ్రహించి అక్కడికి వెతుకుతూ వెళ్తారు సుమా. ఇది పార్వతీమాతకు పరమేశ్వరుడు గురుగీతలో ఉపదేశించేసినాడు ఈ విషయం. పార్వతి, నిజమైన భక్తుణ్ణి నేను, నిజమైన సద్గురు దగ్గర చేర్చే బాధ్యత నాది, అది నా కర్తవ్యం. ఎవరైతే మోక్షం కావాలని పరితపిస్తుంటారో అట్టి ముక్తాత్ములైన పరమభక్తులను అట్టి పరమయోగీశ్వరుని దగ్గరికి, గురు దగ్గర బహిర్గతమైన వస్త్రాలు కాదు సుమా, లోపల సన్యసించినప్పుడే మోక్షం వస్తుంది. అన్ని సన్యసించాలి. కామ క్రోధ లోభ మోహ మదము మాత్సర్యం ఈర్ష్య దేశ అసూయాలు అన్ని సన్యసించాలి. ఒట్టు పెట్టుకోండి. పాపాగ్నదిలోకి పోయి ఇసుక చేత పట్టుకొని, నీరు చేత పట్టుకొని, పాపాగ్ని మాత సాక్షిగా, ఆంజనేయ స్వామి సాక్షిగా, తన ఇష్టదైవం సాక్షిగా, నేను ఇక్కడి నుంచి ధర్మాన్ని అనుసరిస్తాను, ఈర్ష్య దేశ అసూయాలను మొత్తం వదిలేస్తున్నాను అని ప్రతిజ్ఞ పోనండి. అందుకోసం మీరు జ్ఞానులైనా కాలేరని తెలుసుకోవటానికి మిమ్మల్ని ఎవరు తిట్టినారనుకో అప్పుడు తెలుస్తుంది మీ తత్వం. ఉలికి పడినారనుకో మీరు వేస్ట్. ప్రశాంత వదనులై ఉండి సమాధానం ఇచ్చినారనుకో మీరు జ్ఞానులు అప్పుడు. అందుకోసము యతీనాం ప్రసవో ధర్మ, సన్యాసులైనటువంటి వారలు ఇంద్రియాలు జయించుండాలి, మనసు అంతర్ముఖం చేసుకొని ఆ పరమాత్మ ధ్యానాలు నిమగ్నై ఆ బ్రహ్మానుభూతిని పొంది విశ్వశాంతికై ధర్మ సందేశాలు ఇస్తూ, ధర్మ మార్గంలో పయనిస్తూ, ధర్మ సందేశాలు ఇస్తూ, ఆ మానవులను ధర్మ ప్రవర్తకులుగా చేస్తూ, ధర్మ మార్గ ప్రవర్తకులుగా చేస్తూ, దైవం వైపు నడిపిస్తూ, ఆ భగవంతుల్లో ఐక్యమయ్యే ఏ జ్ఞానమైతే ఏ సాధన ఉన్నదో అది ఉపదేశం చేస్తూ ఉన్నటువంటి వాళ్ళు నిజమైన సన్యాసులు సుమ. నియమో వనవాసినాం, ఇది సన్యాసి ధర్మాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే ఇంతకుముందుకు మీకు నానా విధాలుగా చెప్పిన సన్యాసుల గురించి, సాధు ధర్మాల గురించి సమయం ఉండదు. కావున ఈ చతుర్వేద ఆశ్రమాలు క్షుణ్ణంగా క్లుప్తంగా నేను పూర్తి చేస్తాను. మరి నియమో వనవాసిన, వనే చరతీతి వానప్రస్థ, వానప్రస్థులనగా చిన్నప్పుడు వివాహం చేసుకొని, శైశవేభ్యస్త విద్యానాం యవ్వనే విశేషునాం
ఎవరైతే చిన్నప్పుడు గురుకులంలో ఉండి సమస్త ఇంద్రియాలు జయించిన శక్తి నీకుంటే నేరుగా తురియ ఆశ్రమం స్వీకరించవచ్చును, లేదా గృహస్థాశ్రమం స్వీకరించి పిల్లలు పుట్టిన తర్వాత ఆ పిల్లలకు అందరికీ పెళ్లిళ్ళు చేసి చదువు శాస్త్రాలు పూర్తి చేసి అన్నీ వాళ్ళ భుజస్కంధాలపైన సంసారం పెట్టి అప్పుడు వానప్రస్థాశ్రమం స్వీకరించి ఇంద్రియాలు జయించి అప్పుడు సన్యాసం స్వీకరించవచ్చు. శైశవేభ్యస్త విద్యానాం యౌవనే విశేషునాం వార్ధకే మునివృత్తీనాం యోగేనాం తే తనుత్యజాం. రఘువంశంలో రఘుమహారాజులు ఈ విధంగా చరించినారు అని కాళిదాసుల వారు వర్ణిస్తారు. రఘువంశంలో మరి రఘువంశ మహారాజులందరూ కూడా గురుకులంలో పోయి విద్యను అభ్యసించి గృహస్థాశ్రమం స్వీకరించి కొడుకులు పుట్టిన తర్వాత మళ్ళీ వానప్రస్థాశ్రమం స్వీకరించి సమస్త ఇంద్రియాలు జయించి అనుకున్నప్పుడే యోగ మార్గం ద్వారా వాళ్ళు ముక్తాత్ములయ్యేవాళ్ళు. చూశారా? అందుకోసము అట్టి ధర్మాన్ని అనుసరించచ్చు గృహస్థాశ్రమ ధర్మం. అందుకోసము ఈ వానప్రస్థులైనటువంటి వాళ్ళు నేరుగా ఇల్లు అప్పుడు అన్నీ వదిలేసి ఏకాంతవాసాన్ని గురువు దగ్గరికి వెళ్ళడము, మౌనంగా ఉండాలి, ఇంకా మాట్లాడవలసిన అవసరం మాట్లాడి సరిపోయింది కదా. ఇవి చూసి కండు పోయినాయి, విని చెవులు పోయినాయి, నడిచి కాళ్ళు పోయినాయి, అన్నీ పోయినాయి, ఇంకెందుకు చాలు. మనసు అది ముసలిది కాదు, ఒకటి అది దేవునికి అభయపడింది. ఆ భగవన్ నామంలో భగవద్ ధ్యానంలో గడపండి చాలు, ముక్తాత్ములు కండి అంతవరకు. లేదా ఈ పొలంలో ఇంకెక్కడైనా రూమ్ ఉంటే కుటీరం వేసుకోండి, జపధ్యానాలు చేసుకోండి. లేదా ఒక ఇంట్లో ఒక రూమ్, అంత అవకాశాలు లేకపోతే ఒక ఇంట్లో ఒక చిన్న రూము ఏర్పాటు చేసుకొని జపధ్యానాలు చేసుకుంటూ దైవ ప్రార్థన చేసుకుంటూ ముక్తాత్ములు కండి. అందుకోసం నియమో వనవాసిన దానమేవ గృహస్థానం. దాన ధర్మాలు గృహస్థులు చేసుకోవాలి సుమ. ఎందుకంటే దానము అన్ని దానముల కన్నా అన్నదానము గొప్ప, కన్నవారి కంటే గనులు లేరు, ఎన్న గురువు కన్నా ఎక్కువ లేరయ్యా, విశ్వదాభిరామ వినురవేమ అన్నారు. షోడశ మహాదారాలు ఎన్నో ఉన్నాయి. నేను అందులో అన్నదానం గొప్పది సుమ. ఈ సృష్టిలో ఏదైనా సరే మీరు అన్నం పెడుతుంటే ఏది ఇచ్చినా చాలు తే 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 అంటారు. అన్నం పెట్టిన తర్వాత కడుపు నిండిందనుకో వద్దు మిత్రమా వద్దని చేతులు అడ్డు వస్తుంటాయి. చూశారా? అన్నదానము కడుపు నిండితో వద్దంటుంది. అందుకోసము ఆకలి కొన్నటువంటి వారికి ఎన్ని మెతుకులు మీరు అన్నం పెడతారో అన్ని వేల సంవత్సరాలు స్వర్గంలో ఉంటారని మనకు పురాణాలు చెబుతున్నాయి. అన్నదానం చాలా గొప్పది సుమ. అన్నదానము, వస్త్రదానము, గృహదానం, షోడశ మహాదానం ఎన్నో దానాలు ఉన్నాయి. మీ జీవితంలో 3 చేసుకోండి. అన్నదానం చేసుకోండి, గృహదానం చేసుకోండి, వస్త్రదానం చేసుకోండి. ఇంటికి వస్తే అన్నం పెట్టండి, కానీ బియ్యాలు, పప్పు గింజలు, ఇంకా డబ్బులు ఇవ్వద్దు. వాళ్ళు అక్కడ పోతారు, ఇంకా చెడిపోతారు వాళ్ళు. అన్నం బాగా పెట్టి పంపండి. కాబట్టి వస్త్రం చినిగిపోతే వస్త్రదానం చేసుకోండి. వస్త్రం కట్టించాలి. వస్త్రం కొండ తర్వాత మళ్ళీ ఇంకా అమ్ముడు పోదు సుమాది. అందుకోసం వస్త్రదానాలు చేసుకోండి. లేని వాళ్ళకు అన్నదానాలు చేసుకోండి, లేని వాళ్ళకు గృహదానాలు చేసుకోండి. ఈ 3 ఉంటే చాలు. వచ్చే జన్మలో మీకు ఉండటానికి ఇల్లు ఉంటుంది, కట్టడానికి బట్ట ఉంటుంది, తినడానికి అన్నం ఉంటుంది. ఏదో కర్మశేషం కొంచెం ఉంటే ఒకవేళ తప్పిపోతే ఆ 3 ఉంటాయి. అందుకోసం మీరు కర్తవ్య కర్మలు అన్నీ చేసుకుంటూ కూడా శివార్పణమస్తు, శ్రీకృష్ణార్పణమస్తు, నీ ఏ దేవుడి ఇష్టమో ఆ దేవునికి అర్పించే కర్మలు చేసుకున్నప్పుడు ఆ దేవుడు సంతోషించి ఆ కర్మను స్వీకరిస్తాడు భగవంతుడు. ఆ భగవంతుడు కర్మను స్వీకరించి అచంచలమైన భక్తినిస్తాడు. ఆ భక్తి వల్ల మీకు జ్ఞానోదయం కలుగుతుంది. ఆ జ్ఞానం వల్ల మీకు ముక్తి లభిస్తుంది. కర్మనా జాయతే భక్తి. నిష్కామ కర్మ మీరు ఎప్పుడు చేసినారో అచంచలమైనటువంటి ఆ నిష్కామ కర్మ వల్ల దైవము సంతోషించి నీకు అచంచలమైన భక్తి ప్రసాదిస్తాడు. కర్మనా జాయతే భక్తి. నిష్కామ కర్మలో నుంచి నీకు అచంచలమైన భక్తి ఆవిర్భవిస్తుంది సుమా. భక్త్యా జ్ఞానం ప్రజాయతే. భక్తి వల్ల మీకు జ్ఞానోదయం కలుగుతుంది. జ్ఞానాత్ ప్రజాయతే ముక్తి. జ్ఞానం వల్ల మీకు మోక్షం లభిస్తుంది. మోక్షం లభించాలంటే ఊరికే రాదు సుమా. ఈ భూలోకంలో డబ్బులతో కొనేయాలంటే అందరూ కొనేసేవాళ్ళు మోక్షాన్ని. డబ్బులతో ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మానం అవసాదేతు. ఆత్మైవ ఆత్మనో బంధు ఆత్మైవ రిపురాత్మన. ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మానం అవసాదయేత్.
ఈ ఎవరికి తాళ్ళు ఉద్ధరించుకోవాలి సుమా అని భగవంతుడు భగవద్గీతలో చెప్పినాడు. అందుకోసము ఎవరికి వారు ఉద్ధరించుకోవాలా, ఎవరికి వారు పయనించాలి సుమా. ఈ సంసారారణ్యంలో మాత్రం అందరూ కలిసిమెలిసి ఉన్నాం. మీరు వచ్చింది ఒకేసారి ఒక్కరే తోడుగా ఎవరు రాలి, ఒక్కరే వచ్చినారు ఒక్కరే పోతారు. ఈ సృష్టిలో ఏది మీ వెంట రాదు. అందుకోసము మీరు శక్తి కొలది దాన ధర్మాలు చేసుకోండి. స్వామి మేము దాన ధర్మాలు ఇస్తే పిల్లలు పాపలు ఉన్నారు కదా, ఎట్లంటే వాళ్ళు కన్నారు, వాళ్ళకి ఇవ్వండి. ఇది మలయాళ స్వాముల వారు మీ జీవితంలో 3 భాగాలు దానం చేసుకోండి, 1 భాగం ఉంచుకోండి అన్నాడు మలయాళ స్వాముల వారు. అదంటే మీకు కొంచెం భయం లేవచ్చు కదా, ఓ ఈ స్వామి ఇట్లా చెప్తున్నారని. సరే, మీరు దింపుడు కళ్ళం దగ్గర పోయిన తర్వాత ఏదంటే వస్తుందో మీకు అది కూడా ఆలోచన చేసుకోండి. దింపుడు కళ్ళం దగ్గర పోయిన తర్వాత ఏ బంధువులు వస్తున్నారు, ఏ సంపదలు మీ ఎంబడి వస్తున్నాయి, చేసింది మీ ఎంబడి వస్తుంది, చేయండి ఇక్కడనే ఉంటుంది. అందుకోసము తప్పకుండా దాన ధర్మాలు, అది కృతయుగ ధర్మాన్ని ఆచరించాలా కలియుగంలో ఉన్నప్పటికైనా సరే. కలియుగం ధర్మాన్ని ఒక్కొక్క భాగం అంతరిస్తూ వచ్చింది. కేవలం 1 భాగమైనా 4 భాగాల్లో 3 భాగాలు ఉంచుకోండి. 1 భాగమైనా సరే మీరు తప్పకుండా 3 భాగాలు ఎవరు దానం చేసుకుంటారో 1 భాగాన్ని ఉంచుకుంటారో వాళ్ళు ఉత్తములు. వాళ్ళు సరే 2 భాగాలు దానం చేసి 2 భాగాలు ఉంచుకుంటారు వాళ్ళు మధ్యములు. కానీ 1 భాగం చేసి 3 భాగాలు ఉంచుకుంటే వాళ్ళు కనిష్ఠులు. వాళ్ళు కానీ మొత్తం దానం చేయకుండా వాళ్ళే బకాసురాయ స్వహ అని తినేవాడు వాళ్ళు అధములు, అధమాధములు అంటున్నాడు మలయాళ స్వాముల వారు. చూసారా? అందుకోసము దానం అనేది చేసుకోవాలి, శక్తి కొలది చేసుకోండి, ఉన్న కాడికి చేసుకోండి. ఏం మళ్ళీ ఇంట్లో స్వామి అట్లా చేస్తుంటే గొడవలు వస్తుంటాయి కదా, పిల్లలు పాపలు మనవలు మనవరాలు ఊరుకోరు కదా, నువ్వు హరిశ్చంద్రుడు తాత అని అడ్డొస్తారు అప్పుడే. కానీ మలయాళ స్వామి ఒక ఉపాయం చెప్పినాడు. మీకు 3 కొడుకులు ఉంటే మీ ఆస్తిని 4 భాగాలు చేసుకోండి, వాళ్ళకు 3కి 3 భాగాలు ఇచ్చుకొని మీ భాగం ఏమన్నా చేసుకోండి చాలు. అది ఎవరికైనా సమ్మతమే కదా, ఎవరైనా ఈ సృష్టిలో ఒప్పుకుంటారు. అందుకోసం 4 భాగాలు, మీ కొడుకులు ఎంతమంది ఉన్నారు ఇంట్లో, నువ్వు నీతో భాగం అన్ని భాగాలు చేసుకో, అది నువ్వు ఉంచుకో, దానం చేసుకొని ఇష్టం, అది నీ ఎంబడి వస్తుంది. పెట్టిన దినముల లోపల నట్టడువులకైన వచ్చు నానార్థములను పెట్టని దినముల లోపల కనకపు గట్టెక్కిన లేదు గదరా సుమతి. పెట్టి పుడితే ఎక్కడికి అరణ్యానికైనా వస్తుంది సుమ, మీరు పెట్టాలి, పెట్టకను మీరు పుడితే ఎక్కడికి రాదు సుమ. అందుకోసము ఇక్కడ దానమేవ గృహస్థానం, దాన ధర్మాలు మీరు బాగా చేసుకుంటుండాలి సుమ. ఎందుకంటే పంచయజ్ఞాల గురించి, పితృయజ్ఞం ముందు తల్లిదండ్రులను పూజించుకోండి, ఋషి యజ్ఞం గురు చెప్పింది జపధ్యానాలు చేసుకోండి, దేవయజ్ఞం ఇంట్లో దేవతలందరూ కూడా పటాలు పెట్టుకొని దేవతను ధూపదీప నైవేద్యం ద్వారా అర్చించండి. అందువల్ల అతిథి యజ్ఞం, అతిథి అభ్యాగతను ఆదరించండి. అప్పుడు ఆత్మయజ్ఞం అన్నారు, అప్పుడు తన సేవ చేసుకోండి. శాస్త్రాలు పురాణాలు చెబుతున్నాయి సుమా. అందుకోసము ప్రథమంలో మీరు గురువు చెప్పింది మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ, లేవని తల్లిదండ్రులకు ఒక సుక్షేమములు, వాళ్ళ యొక్క మేలు కోరుకోండి, అంటే వాళ్ళ సేవ చేసుకోండి. తల్లిదండ్రులు వృద్ధులై ఉంటారు. పితృయజ్ఞం పూర్తి చేసుకోండి ముందు. ఋషి యజ్ఞం, ఆ ఋషి చెప్పినట్టు, మహర్షులు చెప్పినట్టుగా మీరు ఆ జపధ్యాన పారాయణాలు చేసుకోండి, దేవయజ్ఞం చేసుకోండి, దేవతలను ధూపదీప నైవేద్యముల ద్వారా తృప్తిపరచండి. అప్పుడు ఆ దేవతలు సంతోషపడతారు. దేవయజ్ఞం పూర్తి చేసుకోండి. అప్పుడు అతిథి యజ్ఞము, అతిథి అభ్యాగతలు పెట్టిన భూత యజ్ఞము, అక్కడ ఆత్మయజ్ఞం అని కూడా చెప్పబడ్డారు, కానీ భూత యజ్ఞం అని కూడా పర్యాయ పదాల్లో చెప్పబడింది. భూత యజ్ఞము పిల్లలు కుక్కలు ఏమన్నా ఉంటాయి కదా, దాంట్లో కూడా అన్నదానాలు పెట్టుకోండి సుమా. పూర్వకాలంలో పెద్దలు దాన ధర్మాలు చేయలేమని చెప్పి మీరు తినుచున్నటువంటి ఆహారంలో కొంచెం ఒక ముద్ద పిసికి పక్కకు పెట్టుకునేవారు. ఇదైనా సరే అక్కడ పిల్లులకో పక్షులకో దేంట్లోకి వేస్తే ఆ పుణ్యము మాకు ప్రాప్తిస్తుంది అనే భావన చేత. చూసారా? అందుకోసము అట్లా ఎంగిలి చేయకుండా పక్కకు పెట్టేవాళ్ళు, కానీ అట్లా చేయవలసిన అవసరం లేదు.
రాగానే ఇంత అన్నం తీసి కుక్కలకో పిల్లులకో కాకులకో గ్రద్దలకో ఏదైనా సరే ఇంత అన్నం తృప్తిగా పెట్టండి. మీరు ఎలా తృప్తిగా తింటున్నారో కడుపు నిండవరో అట్లా ప్రతి ప్రాణికి తృప్తిగా పెట్టండి. అందుకోసము ఇక దానమేవ గృహస్థానాం శుశ్రూష బ్రహ్మచారిణ, బ్రహ్మచారులైనటువంటి వాళ్ళు శుశ్రూష గురు శుశ్రూష చేసుకోవాలి. గురు చెప్పినట్టు వినాలి, గురు పెట్టింది తినాలి, గురు చెప్పినట్టు వింటూ పెట్టింది తింటూ చచ్చినట్టు పడి ఉండాలి. బ్రహ్మచారి లక్షణం గురు దగ్గర. అందుకోసం గురు బ్రహ్మ గురుర్ విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అనే భావనలోనే ఈ శ్లోకాన్ని మాటి మాటి జ్ఞాపకం చేసుకుంటూ గురు పరబ్రహ్మ స్వరూపుడు అనే భావనలో ఉండాలి సుమా. అట్టి గురుభక్తి కలిగినటువంటి శిష్యునికి అసాధ్యం అంటూ ఉండదు సుమా. అందుకోసం గురు పదాంబోజములు కొలవక గలుగునే ప్రవిమల వైరాగ్య భాగ్యమైమ, గురుపాద తీర్థంబు గ్రోలక గలుగునే జ్ఞాన విజ్ఞాన యోగానుభవము, గురు సుప్రసాదంబు గను కొనకున్న గలుగునే ప్రతిలేని చిత్తోపరతి సుఖంబు, గురుతత్వమాత్మగను కొనకున్న గలుగునే నిరతిశయంబైన పరమపదము. చూసారా, సీతారామాంజనేయ సంవాదంలో ఈ విషయం చెప్పబడింది. గురు సాక్షాత్ పరబ్రహ్మంగా భావించుకోవాలి. జలమును తీర్థముగా భావించువారలు, ఒక విగ్రహాన్ని దైవంగా భావించువారలు, గురువిచ్చిన మంత్రమును ఒక పదము కాదు సాక్షాత్ పాపమును తొలగించే దివ్య మంత్రముగా భావించువారలు, గురు సర్వేశ్వరుగా భావించేవారలు సాక్షాత్ ఈ జన్మలోనే ముక్తాత్ములు అవుతారు. వాళ్ళు అనగా గురువిచ్చిన మంత్రమును ఇది మామూలు పరమే కదా అనుకునేవారలు, గురువు మామూలు మనిషే కదా అనుకునేవారలు, ఒక విగ్రహాన్ని రాతిగా భావించేవారలు, వాళ్ళందరూ కూడా జలమును తీర్థమును జలముగా భావించేవారలు. వాళ్ళు ఎట్టి జ్ఞానాన్ని పొందినా వాళ్ళు జ్ఞానాన్ని పొందలేరు. శాస్త్రముల ద్వారా పొందవచ్చును, 4 మాటలు చెప్పుకోవడానికి ఉపయోగపడతాయి, అంతవరకు ముక్తాత్ములు వాళ్ళు కాలేరు సుమా. అందుకోసము గురువును సాక్షాత్ పరబ్రహ్మంగా భావించుకునేవారు. అందుకోసము ఇక్కడ మలయాళ స్వాముల వారు చతుర్వేద ఆశ్రమాలకు సందేశం ఇచ్చినారు. యతీనాం ప్రశవో ధర్మ నియమో వనవాసినాం దానమేవ గృహస్థానాం శుశ్రూష బ్రహ్మచారిణాం. బ్రహ్మచారి ప్రతిరోజు గీతాపారాయణ ఉపనిషత్పారాయణ మున్నగు పారాయణ చేసుకుంటూ సదా గురు శుశ్రూష చేసుకుంటూ శాస్త్రాల్లో పురాణాల్లో చెప్పింది గురు చెప్పుతుంటాడు. కావున అది తప్పకుండా శ్రవణం మననం నిధిధ్యాసనం చేసుకుంటూ ఉండేవాళ్ళని, అది ఆచరణలో పెట్టుకొని ఉండేవాళ్ళు. పూర్వకాలంలో ఒక గురు దగ్గరికి శిష్యుడు బ్రహ్మచారి వచ్చినాడు. బ్రహ్మచర్య దీక్ష పోయినాడు, ఆనందంగా ఉన్నాడు. ఆయనకు ఆశ్రమంలో కొంచెం పనులు ఎక్కువ అయ్యేసరికల్లా అంటే కొంచెం వైరాగ్యం వచ్చింది. ముందేమో ఇంటి దగ్గర ఉన్నప్పుడేమో పనులు ఎక్కువ ఒత్తిడి అయితే ఇంటి దగ్గర వైరాగ్యం వచ్చి ఆశ్రమం పైన మనసు పడుతుంది. ఆశ్రమానికి వచ్చి పనులు పాటలు కొంచెం ఎక్కువ అయ్యేసరికల్లా ఇక్కడ వైరాగ్యం వచ్చి ఇంటికి పోయిపోతుంది మనసు. అప్పుడుండి గురుదేవ నేను ఒకటి పొరపాటు ఇంటి వచ్చి ఆశ్రమానికి వచ్చినాడు, కొంచెము పనులు ఎక్కువ అయ్యేసరికల్లా గురుదేవ నేను వచ్చే ముందు కొంచెం పొరపాటు చేసి వచ్చినా అన్నాడు. ఏనైనా అన్ని త్యజించడమే చాలు, అదే జ్ఞానం కదా, ఇంకా పొరపాటు ఏముందంటే కొంచెం పొరపాటు చేసి వచ్చినా వచ్చే ముందు అన్నాడు. ఏమైనా ఏం పొరపాటు అంటే వచ్చే ముందు మా పెద్దమ్మతో చెప్పి రాలేదు, పోయి చెప్పొస్తా అన్నాడు. ముందే చెప్పి రావచ్చు కదా, చెప్పేది లేదు, చెప్పించుకుని లేదు. సర్వసంగ పరిత్యాగి, అంతా ఏకత్వం, అంతా పరబ్రహ్మాకారంగా తోస్తుంది. అందుకోసము అంత గురు పరబ్రహ్మంగా చూసుకోవాలి. అంతేగాని వీళ్ళు వాళ్ళు మాతా నాస్తి పితా నాస్తి నాస్తి బంధు సహోదర అర్థం నాస్తి గృహం నాస్తి తస్మా జాగృత జాగృత. భార్య పిల్లలు బంధుజనులు అంతా ఒక్కరు తన స్వార్థ నిమిత్తమై గౌరవించుకుంటున్నారు. ఇది మోసాల నిలయం అన్నాడు మలయాళ స్వామి. ఈ మోసము. భార్య భర్తను ఎందుకు గౌరవిస్తుందంటే తినుబండారాలు తెచ్చి పెడుతుంటుంది, ఇంత అంతుంటే దాచుకోవచ్చును, మంచిగా అన్ని అనుకోవాలంటే తన స్వార్థ నిమిత్తం గౌరవిస్తుంది. తెచ్చి పెడితే వండి పెట్టే వాళ్ళు ఎవరు లేరు, ఆమె వండి పెడతాదని తన నిమిత్తం గౌరవిస్తున్నాడు అంతే భార్యను. వండి పెట్టే వాళ్ళు లేరని, తెచ్చి పెట్టే వాళ్ళు ఉండరని
ముసలిగా అయితే ఎవరు మాకు దిక్కనేదే పిల్లలకు అంటున్నారు అంతే గురస్థాశ్రమం. ఎందుకంటే తన నిమిత్తమే ఇది మలయాళ స్వామి వారు గుట్టు బయట పెట్టేసిన ఇంతే. ఉన్న సత్యం ఇంతే కదా, అంతే. ఉన్న సత్యం మహర్షులు ఎప్పుడు అసత్యాలు చెప్పరు, సత్యమే. పూర్వకాలంలో కారణ్యంలో మహర్షుల వారు తపస్సు చేస్తున్నారు. సత్సంగం పూర్తయ్యే సమయంలో ఒక శిష్యుడు వచ్చినాడు. ఉపన్యాసం కొంచెం విన్నాడు. నైనా లేటుగా వచ్చినామంటే స్వామి ఇంటి దగ్గర కొంచెం పనులయ్యింది, ఈ మధ్యలోనే నేను కొత్తగా వివాహం చేసుకున్నా కదా స్వామి, మీకు తెలుసు కదా, కొంచెం పనిపాటలు ఎక్కువ ఉన్నాయి అన్నాడు. ప్రశ్నోత్తర కార్యక్రమం పూర్తి అవుతుండగానే గురుదేవ వచ్చేస్తాను అన్నాడు. పోయి వస్తాను. నైనా రాక వచ్చినావు కదా, ఈ రాత్రి ఎక్కడనే ఉండునైనా మంచిగా, ఇంకా ఆధ్యాత్మిక గోష్ఠి, ఇంకా ఆధ్యాత్మిక సందేహాలుంటే నువ్వు అడగవచ్చు, నేను చెప్తుంటాను. చాలా కాలానికి వచ్చినావు కదా అంటే, గురుదేవా నేను కొంచెం ఆలస్యం అయితే నా భార్య మా అమ్మ నాయన ఊరుకోలేరు. అప్పటి యుగం వేరు, ఇప్పుడు యుగం, కాలం మారిపోయింది గురుదేవ. నా పైన అమితమైన ప్రేమలు పుట్టుకొచ్చినాయి. అందుకోసం ఈ వంశోద్ధారకు నేను ఒక్కడనే ఇప్పుడు ఇంట్లో. అందుకోసము నన్ను చూడండి నా భార్య ఉండలేదు, మా తల్లిదండ్రులు నన్ను చూడుతూ ఉండలేరు, అవును నేను పోవలసింది అన్నాడు. ఎంత చెప్పినా ఏం లేదు. ఈ శిష్యుడు మాయ ప్రవేశించింది. ఇంతవరకు వైరాగ్యం బాగుంది. దారేశన ధనేశన పుత్రేశన, దారేశన ధనేశన పుత్రేశన, ఈ మూడు ఈశనత్రయాలు ఇందులో ఇరుక్కున్నటువంటి వారు చాలా కష్టం. భార్య ముందయిందనుకో ధనేశన అవసరం, దారేశన ఎప్పుడు నీకు వచ్చిందో ధనేశన అవసరం. తినుబండారాలకు అనుగుణంగా ఏర్పాటు చేయవలసిందే. నువ్వు కూర్చుంటే కుదరదు, సమాధిలో ఉంటాను ఆనందంగా ఉంటే కుదరదు. పుత్రేసిన సుమా, మళ్ళీ పుత్రులు కావలసింది వస్తారు వాళ్ళు సహజంగా, అప్పుడు కూడా వాళ్ళని పోషించొద్దు. అందుకోసం ఈశన త్రయాలు, ఈ మూడు పర్వతాలు అన్నారు, 3 సముద్రాలు, దీన్ని దాటడానికి చాలా కష్టం సుమా. ఇది దైవానుగ్రహేతుకం. దైవానుగ్రహం ఉన్నటువంటి వారు అవలీలగా దాటగలుగుతారు, అందరికి సాధ్యం కాదు. అందుకోసము ఆ శిష్యునికి మంచి మాటలు చెప్పి, అయినా నా మాట వింటలేవు, నా మాట నువ్వు కొంచెం వింటావా అంటే, గురుదేవ నీ మాట ఆనా నుంచి వింటూనే ఉన్నా కదా, నా మాట ఈ ఒక్కరోజు నాకు అనుమతి, ఇంటికి పోతా. సరే, యోగా తన తపోశక్తి వల్ల ఒక యోగ మాత్రం సృష్టించి, ఒక మాత్రను యోగ సిద్ధితో ఆ మాత్రం ఆయన ఇంటికి పోయిన తర్వాత నోట్లు వేసుకో అంతే. నువ్వు చనిపోయినట్టు నీకు అవుపడుతుంది అందరి లోకానికి. నేను వచ్చే వరకు నువ్వు లేవలేవు. ఇదొక్కటి నా మాట, ఈ మాట నీకు ఇస్తున్నానైనా, మాట నీకు చెప్తున్నాను, నాకు ఆ మాట ఇవ్వు, ఆడికి తర్వాత ఈ ఒక్కటి పాటించునైనా అన్నాడు. ఆ మాత్ర తీసుకొని పోయినాడు, ఇంట్లోకి పోయినాడు, నోట్లు వేసుకున్నాడు, పండుకున్నాడు. ఆ వాయు స్తంభించింది, కాలు చేతులు ఆడలేదు, చనిపోయినట్టుగా అందరికీ అవుపడుతున్నారు, అందరూ ఏడుస్తున్నారు. భార్య అంటుంది, పుట్టగానే అప్పుడే ఆ పెళ్లి కాగానే అప్పుడే చనిపోయింది సరిపోయేది కదా, ఇంకొక దగ్గరికైనా పోయేవాడిని, ఎందుకు ఇంతకాలాన్ని నేను ఇప్పుడు గర్భవతి అయినా, నా గతి ఏమవుతుంది ఇప్పుడు అని ఏడుస్తుంది. నా గతి ఎట్లా అని ఏడుస్తున్నా అంటే, పతిదేవోభవ, సతికి పతియే పరమాత్మ కదా, దూషించకూడదు కదా, నువ్వు అప్పుడే సచ్చినట్టే బాగుండేది కదా, కొద్ది కాలానికి ఇంతకాలం లేటుగా చనిపోయినావు, నా గతి ఎట్లా అని ఏడుస్తుంది. తన నిమిత్తం ఏడుస్తుంది అక్కడ. అప్పుడు తల్లిదండ్రులు కూడా ఏడుస్తున్నారు, నైనా ఇంతకాలం నీ పెంచినాం, పెద్దవాని చేసినాం, మాకు ఎవరు అన్నం పెడతారు నైనా, మమ్మల్ని ఎవరు పోషిస్తారు అని ఏడుస్తున్నారు. వారి వారి స్వార్థాల నిమిత్తం ఏడుస్తున్నారు. కానీ నువ్వు ముక్తి పొందునైనా, నువ్వు ఉత్తమ లోకాలు పొందు, నువ్వు ధన్యజీవిక, ఈ శరీరాలు అశాశ్వతం, ఈ అనిత్యమైనటువంటి, ఎందుకు ఈ పాంచభౌతికం శరీరం పోయిన ఓరూడంగా ఆ జ్ఞాన మార్గంలో కోరు వెళ్ళలేదు. వారి వారు ఏడుస్తున్నారు. గురువుగారు ఉదయం పూట వచ్చేసినాడు. గురుదేవా మీ ప్రియశిష్యుడు చనిపోయినాడు గురుదేవా, రండి గురుదేవా అని అందరు పరిగెత్తినారు గ్రామ ప్రజలు. అక్కడికి వెళ్ళిన తర్వాత కూర్చున్నాడు. ఏదో మంత్రించినట్టుగా ఏదో నాటకం ఆడినాడు. ఈయనకు పెనుభూతము బ్రహ్మ పిశాచి పట్టుకుంది, ఈయన మరణించలేదు. ఒక గ్లాసు పాలు తీసుకురండి అని చెప్పినాడు. గ్లాసు పాలు తెప్పించిన తర్వాత ఏదో మంత్రించినట్టుగా నటించినాడు. నాయనలారా, ఎవరైనా సరే ఈ గ్లాసు పాలు త్రాగినటువంటి వాళ్ళు మరణిస్తారు, ఆ బాలుడు లేస్తాడు. అమ్మా నువ్వు ధన్యజీవమ్మా, పతిది ఉండగానే నువ్వు పోతావు, నువ్వు ధన్యజీవి, నువ్వు ముందు తావమ్మా అన్నాడు గురుదేవులు. సుమంగలిగా వెళ్ళిపోతావమ్మంటే
గురుదేవా నాకు తల్లిదండ్రులు ఒకే కూతురు, పోయినవాడు పోయినవాడు లేని ఒకే కూతురు, నాలుగైతే ఏమవుతుంది చూశారా, ఎక్కడ పోయిందో మనసు. అన్నీ వింటున్నాడు. చీచి, నా భార్యకు నన్ను దైవంగా భావించిందే మొన్నటి వరకు, ఇప్పుడు ఇంత మోసమా? అన్నీ వింటున్నాడు. సరే, తల్లిదండ్రులు మీరు ఎవరైనా తాగుతారా అంటే, మంచిది స్వామి, తాగాలని ఉంది కానీ ఇంకొక కూతురు ఉంది, కాలు గడి కన్యాదానాలు చేయాలి, అవి చేయాలా? పోయినవాడు పోయినాడు స్వామి, మేము తాగలేము అని వాళ్ళు అన్నారు. సరే, ఈ కోడలమ్మ అత్తమామలు కొంతమంది ఇంట్లోకి పోయి అన్నీ మాట్లాడుకొని వచ్చినారు. స్వామి, మేము ఒక్కరు పోతే ఒకరికి మాకు ఇబ్బంది, బాధాకరం కదా, నీకు బ్రహ్మచారునికి అన్నీ వదిలినవానికి ఎవరు లేరు కదా, ఆ పాలు మీరే తాగండి స్వామి, నువ్వు చనిపోతే మీకు మంచి సమాధి చేసి పాలరాతి విగ్రహం పెడతాం స్వామి అన్నారట వాళ్ళు. చూశారా, ఇక్కడ మమకారాలు వదులుకోవాలి బ్రహ్మచారి. ముందు గృహస్థాశ్రమం స్వీకరించకూడదు సుమా. ఈ ఉపన్యాసాలు, ఈ ఉపదేశాలు ఎందుకు? బ్రహ్మచారి సర్వసంగ పరిత్యాగం ఉండాలి, ఎవరిపైన మమకారాలు ఉండకూడదు. గృహస్థాశ్రమం స్వీకరిస్తే అనుకుంటారు అది మోసాల నిలయం సుమా. ఒక్కరి నిమిత్తం ఒకరు. ఏకవృక్ష సమారూఢ నానా జాతి విహంగమాహం ప్రభాతే విదిశోయాంతి కాతత్ర పరిదేవన. ఒక మహావృక్షం పైన పక్షులన్నీ సాయంత్రం వేళ అన్నీ కూర్చుంటాయి, వస్తాయి. ఉదయం కానీ ఒక పక్షి చెప్పుకోదు, ఎవరంతలో వాళ్ళు వెళ్ళిపోతూనే ఉంటారు. ఇదం కాష్ట నద్యాం వహతి సంగత సంయోగాంచ వియోగాంచ కాతత్ర పరిదేవన. సంసారమనే మహానది ప్రవహిస్తుంది. ఈ ఒడ్డున ఒక వృక్షము, ఆ ఒడ్డున ఒక వృక్షము, రెండు వృక్షాలు కూలిపోయి రెండు కలుసుకున్నాయి. అవి రెండు కలిసిపోతూ ఉన్నాయి. కొంతకాలం నది ప్రవాహం కానీ ఈ చెట్టు ఇక్కడ పోయింది, ఆ చెట్టు అక్కడ పోయింది. ఎక్కడనో భార్య పుట్టింది, ఎక్కడనో భర్త పుట్టినాడు. పూర్వజున రుణానుబంధాన్ని బట్టి నీకు కలుసుకున్నారు. రుణానుబంధం తీరగానే ఈయన ఇక్కడ పోతాడు, వాళ్ళు అక్కడ పోతాడు. ఎవరికి వారే యమునా తీర సుమా. అందుకోసము ఈ సంసారం పైన మమకారాలు వదులుకోవాలి. భార్యను వదలమని కాదు, పిల్లల్ని వదలమని కాదు, సంసారాన్ని వదలమని కాదు. సర్వేశ్వరుడు ఇచ్చిన ఒక ఉద్యోగం అనుకోండి, మీరు అనుకోని పని చేయండి అంతే. తినుబండారాలు భార్య తెచ్చిపెట్టండి, భార్య వండి పెట్టవచ్చును, సంసారంలో పిల్లలు కనవచ్చు, వాళ్ళు పోషించవచ్చును. కానీ ఇదంతా బ్రహ్మసత్యం, జగత్మిథ్య. ఇదొక ఉద్యోగము. దేవుడు ఈ పని నన్ను చేయమన్నాడు, నేను చేస్తున్నా అంతే. నాకు ముక్తిని ప్రసాదించే తండ్రిని దైవ ప్రార్థన చేసుకుంటూ ఉండాలి సుమా. సంసారాన్ని నిందించకూడదు. అట్నే ఈ సంసారులకే కదా సమస్తం ఈనాడు మహానీయులంతా పుట్టింది, బ్రహ్మచారులు సన్యాసులంతా. కావున ఇక్కడ మాతృదేవి అనుమతి బ్రహ్మచారి సన్యసించవాలని, సంసారి భార్య అనుమతి తీసుకొని సన్యసించాలి. అందుకోసము ఆ తల్లిదండ్రుల అనుమతి తీసుకొని సన్యసించి గురు శుశ్రూష చేసుకుంటూ ఎప్పుడు గురువుపదేశాలు వింటూ గురు పరబ్రహ్మంగా భావిస్తూ కాశీక్షేత్ర నివాసస్య జాహ్నవీ చరణోదకం గురు విశ్వేశ్వర సాక్షాత్ తారకం బ్రహ్మ నిశ్చయ. శిష్యులైన వాళ్ళు ఎలా ఉండాలంటే బ్రహ్మచారులు కాశీక్షేత్ర నివాసస్య, ఇక్కడ శిష్యులంటే అందరికీ చెప్పబడేది. గురువు యొక్క నివాసమే కాశీక్షేత్రంగా భావించవలని, గురు పాదోదకమే గంగాజలంగా భావించవలని, గురు సాక్షాత్ విశ్వేశ్వరుడుగా భావించవలని, గురు మంత్రోపదేశమే గురు వాక్యములే తారక మంత్రోపదేశముగా పాపాలు తొలగించ పరమ పవిత్రమైన నామాలుగా భావించవలను. ఒక్కొక్క వాక్కు కూడా గురు సాక్షాత్ పరబ్రహ్మంగా చూసినటువంటి వాళ్ళే అట్టి శిష్యులు తరించగలుగుతారు. అందుకోసం బ్రహ్మచారి బ్రహ్మ వర్చస్సు సంపన్నులై బ్రహ్మచర్య దీక్షభూని ఊర్ధ్వ రేతస్కులై సదా పరమాత్మ చింతన చేసుకుంటూ గురు శుశ్రూష చేసుకుంటూ తరించవలను సుమ. అందుకోసం యతీనా ప్రసవో ధర్మ నియమో వనవాసిన దానమేవ గృహస్థానాం శుశ్రూష బ్రహ్మచారిణ. ఈ చతుర్వేద ఆశ్రమ ధర్మాల గురించి మనం ఇప్పుడు చెప్పుకున్నాం. ఎందుకంటే సంగ్రహంగా చెప్పిన చాలా ఉన్నది. ఒక్కొక్క ఇంతకుముందు క్యాసెట్లు ఉన్నాయి, ఒక్కొక్క ఆశ్రమ ధర్మం కొన్ని రోజులు చెప్పిన, అవి మీరు ఆ క్యాసెట్ల రూపంలో చూసుకొని వినాలని కోరుచున్నాను. మరి ఆ దైవ ప్రార్థన చేసుకుంటూ ఆశ్రమ ధర్మాలు మీరు ఏ ఆశ్రమంలో ఉన్నారో
అట్టి ఆశ్రమ ధర్మాలు పాటిస్తూ ఆ సమయాన్ని వ్యర్థం చేయకుండా సద్వినియోగం చేసుకుంటూ ఆ కాలకృపను, గురుకృపను, శాస్త్రకృపను, దైవకృపను పొందుతూ సర్వేశ్వర ధ్యానంలో నిమగ్నమై ఆ దైవాకారాన్ని పొందాలని, ఆ ముక్తాత్మలు కావాలని కోరుతూ ఓం తత్సత్. सहनावतु सहनो भुनक्तु सह वीर्यं करवावहि तेजस्विनावधीतमस्तु मा विद्विषावहि. ओम शांति शांति शांति. शंभो शिव 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 शिव. नारायण नारायण नारायण. ओ దైవమతము ప్రతిష్ఠితమగునుగాక, కరుణామతము వృద్ధి నొందునుగాక, శాంతిమతము స్థాపితమగునుగాక, సత్యమతము స్థిర ప్రతిష్ఠిత నందునుగాక, ధర్మమతము ఉద్ధరింపబడునుగాక, ఋషిమతము వర్ధిల్లునుగాక, స్వాతంత్ర్యమతము జయించునుగాక, జ్ఞానమతము వ్యాపకమగునుగాక, కలిమతము అంతరించునుగాక, అహింసావ్రతము స్థిరస్థాపితమగునుగాక. ఓం తత్సత్. నారాయణ హరి నారాయణ, నారాయణ హరి నారాయణ, నరహరి రూప నారాయణ, నరహరి రూప నారాయణ, వైకుంఠవాస నారాయణ, వైకుంఠవాస నారాయణ, శ్రీలక్ష్మీ రమణ నారాయణ, శ్రీలక్ష్మీ రమణ నారాయణ, నారాయణ హరి నారాయణ, నారాయణ హరి నారాయణ, నరహరి రూప నారాయణ, వైకుంఠవాస నారాయణ, శ్రీలక్ష్మీ రమణ నారాయణ, నారాయణ హరి నారాయణ, నారాయణ హరి నారాయణ, నారాయణ హరి నారాయణ, నారాయణ హరి నారాయణ. జై భక్తవత్సల భగవానికి జై, జగన్మాతా की जय. हर हर महादेव शंभो. श्री प्रेमानंद स्वामी की
ఏమన్నా ఆధ్యాత్మిక సందేహాలుంటే కింద గుహ దగ్గర ప్రశ్నోత్తర కార్యక్రమంలో మాట్లాడుకుందాం. ఓం నమః శివాయ. ఓం